అది అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట కాదండి. అది ఆయన మాట్లాడేది స్పష్టంగా లేదు. ఆయన మాట్లాడేది అసలు ఎందుకు అది ప్రజల సమస్యలు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి అది సినిమా యాక్టరు ముందు వెళ్తావు నన్ను పిలవలేదా? నీ గౌరవం ఉంటే గౌరవం ఇస్తారు, ఎక్కడ ఆడేస్తారు, ప్రజలు ఇస్తారు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చదు గవర్నమెంట్. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏంటి ఆ విషయం? అనంతపురంలో లేవా ఏంటి సమస్యలేక? చిరంజీవి గారిని అవమానించారని అంటున్నారు. చిరంజీవి గారిని అవమానించారో లేకపోతే ఇంకోళ్ళని అవమానించి కాదండి. అసలు బాలకృష్ణ గారు మాట్లాడుతూ అసెంబ్లీలో అది కాదు, అది పద్ధతి కాదు అసలు. ఎందుకంటే నీకు అవసరం ఏంటప్పుడు అక్కడ దాని మీద ఏంటి, అది ఎప్పుడో అయిపోయింది. దాని గురించి ఇప్పుడు 9వ వాడిని పిలిచారు, 8వ వాడిని పిలిచారు ఏంటి, అది మంచి కాదు. చాలా అసెంబ్లీ యొక్క దీన్ని తగ్గిస్తున్నారు మీరు. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దేవాలయం లాంటి అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ఇంకా చాలా ఘోరంగా మాట్లాడారు. ఆడాళ్ళ గురించి మాట్లాడారు, ఎన్ని గురించి మాట్లాడారు. కానీ అది దాంట్లో పోల్చుకుంటే ఇది పెద్ద ఇది కాదు. ఇది కూడా మాట్లాడకూడదు. అసెంబ్లీలో ప్రజల సమస్యలే మాట్లాడాలి. అది సార్ జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకుంటారు? అసెంబ్లీ ఆయన అంటే ఏమండి, ఆయనకి కొంచెం ఇగో బాగా ఎక్కువ అండి ఆయనకి. ఆయన సామాన్య ప్రజలని నేనేదో ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చాను అది ఇది అంటాడు. కానీ ఆయన అసలు పేదల పాలిట ద్వేషించే వ్యక్తి. ఆయన ద్వేషపడే పైకి షో కనపడతాడు. ఆయన పూర్తి ద్వేష. ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదన, ఆయన హోదా, ఆయన 10 మంది గన్మ్యాన్లు, 100 మంది గన్మ్యాన్లు, ఆయన ఎప్పుడు పొగుడుతూ ఉండాలి ఆయన్ని. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అంటున్నారు. ప్రతిపక్ష హోదా అంటే దానికి ఒక రాజ్యాంగం ఉందండి. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది గవర్నమెంట్. ఈయన ఎవరు చంద్రబాబు నాయుడునో లేకపోతే ప్రధానమంత్రి గారు ఇంకోళ్ళు ఇచ్చే కాదు. అది దానికి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు. మరి నేను చేసింది ఎక్కువ, చెప్పుకుంది తక్కువ అని అంటున్నారు. చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఎందుకంటే ఆయన దుర్మార్గం అండి బాబు. సామాన్య ప్రజలకి కావాల్సిన వసతులు ఏం చేయలేదండి ఆయన. ఏదో సంక్షేమ పథకాలు ఇస్తానంటాడు. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి. కానీ అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదండి. ఆంధ్రప్రదేశ్ని బాగా పాడు చేసిన ఆయన మొట్టమొదటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు ప్రతి ప్రెస్ మీట్లో. నేను చెప్పేదండి, సంక్షేమం ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అట్లా చేసి ఇంకా 5 సంవత్సరాలకి నేను గెలిపిస్తారో గెలిపారు. నేను అనుకోవటం అసలు నేను జీవితంలో గెలిపారు. ఆ సారా అంశం చాలా ఘోరంగా ఉంది. 3,500 కోట్లు అంటారు సారా కుంభకోణం. అది తేలనేయండి. ఆయన ఉంటాడో ఉండోడు తెలుసుద్ది. ఆయన జనాన్ని గెలిపిస్తారో లేదు తెలుసుద్ది. సార్ సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? సూపర్ 6 పథకాలు చక్కగా అనుభవిస్తున్నారండి, బాగానే అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు, స్త్రీశక్తి పథకం అది చాలా ఉపయోగించుకుంటున్నారు ఆడవాళ్ళు. వాళ్ళు 3 గ్యాస్ సిలిండర్లు అది ఉపయోగించుకుంటున్నారు. తల్లికి వందనం అది బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక ఒకటో 2 ఉన్నాయి. అవి డబ్బులు బడ్జెట్ని బట్టి ఇస్తారు. అవి కూడా సార్ మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు అందట్లేదు. టోటల్గా ఇప్పటి వరకు ఈ 15 నెలలు ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారు. ఏమండి అసలు ఏం చేసినా చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ వరకు మన భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనంత పెన్షన్ ఇస్తున్నారండి. 4,000 కాడికి, మనిషికి 4,000 కాడికి ఇస్తున్నారు పెన్షన్. అది చాలండి. ఎక్కడన్నా ఇస్తున్నారండి? అది చాలు. పైగా దొంగ కాగితాలు పెట్టి బోల్డ్ మంది దొంగ పెన్షన్ తీసుకున్నారు. తప్పు కదండి అది. మనం మంచి వాళ్ళం కాదు. మనం కూడా నిజాయితీకి తీసుకోవాలి. మనకి ఆస్తి ఉందా లేదా, మన జరుగుబాటు ఉందా లేదా, మన ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకుని మనం కూడా పెన్షన్ తీసుకోవాలి. అంతేగాని ఇస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు పెన్షన్ 4,000 పెన్షన్ అంటే మామూలు విషయం అండి. నిజమైన పేదవాళ్ళు, తల్లిదండ్రులు చూడని వాళ్ళు, పెద్దవాళ్ళు భలే బాగా ఉపయోగించుకుంటున్నారండి. ఈ పథకం భలే ఉపయోగపడుతుంది. మళ్ళీ వికలాంగులకి 6,000, ఇంకో వాళ్ళకి 14,000, శాంత మంచంలో ఉండాలి 14,000. ఏంటండి పెన్షన్లు? మామూలు పెన్షన్లు అయ్యి ఇది చాలండి. ఆంధ్రప్రదేశ్లో ఈ మాత్రం అంటే చాలు. ఓకే సార్, చివరిగా కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే చేస్తుందండి. పేదవాడికి బాగా చేస్తుంది. అభివృద్ధి పరంగా బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి. ఏ రకంగా బాగుంది సార్ ఈ ప్రభుత్వం? అన్నీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అవనాయండి, రోడ్లు అవనాయండి, అన్నీ కూడా బాగా వేస్తున్నారండి. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ వేస్తున్నారండి. తల్లికి వందనం అని, రైతుకు అన్నదాత సుఖీభావ అని, రేపు 4వ తారీఖునేమో ఆటో వాళ్ళకి వేస్తాం. అన్నీ బాగున్నాయండి, బాగా చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా? కొంత నిమిషాలు అన్నీ అమలు అయిపోతున్నాయండి. ఏదో 1-2 ఉన్నా కానీ అన్నీ అమలు అవుతున్నాయండి. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటండి పథకాలు కానికునేందున అభివృద్ధి లేదండి. ఎక్కడ రోడ్లు కానీ ఏమీ లేవండి. అంతా
టైప్ చేస్తాం తప్ప అభివృద్ధి లేదు. పథకాలు కూడా కొంతమందికి అంది, కొంతమందికి అందకపోతాం ఉండి ఈ తర్వాత అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ ఏ రోడ్డు వేయలేదు, ఏమీ వేయలేదు, ఎక్కడ బిల్డింగ్లు కట్టలేదు, ఏమీ కట్టలేదు. అంత వ్యవస్థ అంతా గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందంటారు? బాగా తేడా ఉందండి, చాలా బాగా ఉంది. ఇది పరిపాలన బాగుందండి, దానికి దీనికి చాలా బాగుందండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి మరియు చంద్రబాబు నాయుడు గారు తేడా ఏముందంటారు? చూస్తేనే తెలుస్తుంది కదండి. ఈయన పని చేసే నాయకుడు అండి, ఆయన పని పడగొట్టే నాయకుడు అండి. అదండి ఏదైనా దాన్ని ఎదర అభివృద్ధి అంటే తెలదండి జగన్మోహన్ రెడ్డికి. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు ఆయన? అంటాడండి, జనం ఆయన అనుకుంటే సరిపోదు కదండి, జనం ఉండాలి కదండి. జనం బట్టి నేను చేసింది ఎక్కువ, చెప్పుకుంది తక్కువ అని అంటున్నారు. చెప్పుకుంటాం ఎక్కువ, చేసింది తక్కువ అండి. వాళ్ళు చెప్పుకోలేదు అనుకుంటున్నారు అంతే, చెప్పారండి. నేను వచ్చాక రపారపాలు ఆడిస్తాను అంటున్నారు. రపరాపలాలు ఆడించుకోవాలండి, మొత్తం ఉండదండి. ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం మీద చాలా సంతృప్తిగా ఉన్నారు, చాలా బాగున్నారు. నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? బాగుందండి, అభివృద్ధి పరంగా చాలా బాగుంది. ఒక చుట్టూ అన్నీ పెంచుతున్నాడు అండి. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైటెక్ సిటీ కట్టాడు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా అభివృద్ధి క్యాపిటల్ బాగా కట్టి బాగా చేద్దామని లైన్లో పెడుతున్నాడు, చేస్తాడండి. ఓకే, మరి వైసీపీ వాళ్ళేమో ఇప్పటి వరకు ప్రభుత్వమే ఫెయిల్ అయిందని అంటున్నారు. అంటారండి, ఫెయిల్ అయిందంటే వైసీపీ వాళ్ళు అంటారు, కానీ జనం మన లోకల్గా జనం చెప్పాలండి, వాళ్ళు చెప్తే కదండి. సార్, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థ అంతా బాగా చేస్తున్నారండి, డిఆర్ఏ చేసి బాగుంటుంది. విద్యాశాఖ మాత్రం బాగా చేస్తున్నారండి. ఫ్యూచర్లో లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఉండొచ్చు, ముందు ఉంటుందండి ఫ్యూచర్లో. చివరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గురించి చెప్పలేదు, ఏ విజన్ ఉన్న నాయకుడు అండి అతను. ఇంకా అతని నాయకత్వంలో ఇంకా ఎవరు ఉండరండి.